యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ల యందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు, కాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశ పడుదురు, కాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరవుల వంటి మైమరవులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను. పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లుయోను. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుష్యులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుష్యులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగిన వైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయ మంత్రములను జార చోరత్వములను చేయకుండునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. 10వ అధ్యాయము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను. ఆయన ముఖము సూర్య బింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును
అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతట పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాటలాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను, కానీ నేనును దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాటలాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. 11వ అధ్యాయము. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకియ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారమిచ్చెదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాటలాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములున్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అంతట దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును
నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనపడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను. 12వ అధ్యాయము. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కాని గెలువలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు కాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉచ్చహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము కలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక బెళ్ళ గ్రక్కెను. కాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘటసర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ఆమేన్.